పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల పోచమ్మగుడి సమీపంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలు, రైతుల కోసం సదాశయ ఫౌండేషన్, శ్రీ సత్యసాయి భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో వేసవి ఆరోగ్య అవగాహన క్యాంపు నిర్వహించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గోదావరి ఖని హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ గుర్రం రమేష్ బాబు వడదెబ్బ నివారణ హోమియోపతి చుక్కల మందుతో పాటు ఉచిత మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, వీలైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండాలని, రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు చల్లటి నీరు తాగాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తెల్లటి పలుచటి గుడ్డ లేదా టోపీ, గొడుగు వాడాలని, ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు నిర్వహిస్తే వడదెబ్బ ప్రభావం తగ్గుతుందని తెలిపారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. హమాలీ కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమం నిర్వహించడం పట్ల స్థానికులు, రైతులు, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఐకేపీ నిర్వాహకురాలు రొడ్డ పద్మ, సిబ్బంది ఆసం రోజా, మైలగాని కవిత, సత్యసాయి సేవాదల్ సభ్యులు రావికంటి లక్ష్మీనారాయణ, కొలిపాక సారయ్య, బీస్కుల శ్రీనివాస్, రాపెళ్లి పోసాలు, సాదుల కనకయ్య, చెల్పూరి గట్టయ్య, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.